పచ్చని పొలాలు పొడవాటి చెట్ల మధ్యలో ఉన్న నిశ్శబ్దమైన చిన్న గ్రామంలో తన తాతయ్య అమ్మమ్మలతో కలిసి ఒక ఉల్లాసమైన 5 సంవత్సరాల చిన్నారి జీవించేది. ఆమె రోజులు సాదాసీదాగా ఉన్నా ఆశ్చర్యం, ఆనందాలతో నిండిపోయేవి. ఆమె దగ్గర వెండి బంగారు బొమ్మలు ఏవీ లేవు, కాని వాటికన్నా విలువైనది ఆమె దగ్గర ఉంది. ఆమెకు ఎంతో ఇష్టమైన జంతువులు. ప్రతి ఉదయం సూర్యకిరణాల తొలికాంతి నేలపై తాకగానే ఆమె జగలు ఊగుతూ కాళ్లకు చెప్పులు లేకుండా పశువుల కొట్టంకి పరుగెత్తేది. ఆవులు మృదువుగా ముయితూ, గొర్రెలు ఆనందంగా మేకలు వేస్తూ ఆమెను ఆహ్వానించేవి. ఆ చిన్నారి దృష్టిలో అవి జంతువులు కాదు, ఆమెకు అత్యంత ప్రియమైన స్నేహితులు. ఆమె పనుల్లో సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే తాతయ్య అమ్మమ్మలు సంతోషంగా నవ్వుతుండేవారు. తన చిన్న చేతులతో ఒక గడ్డి బుట్టను మోసుకెళ్తూ ఉండేది. దారిలో కొంత గడ్డి కింద పడిపోతే నవ్వుకుంటూ మళ్లీ ఎత్తుకుని గొర్రెలు ముందు పెట్టేది. జంతువులు తలదించి ఆ గడ్డిని తింటే ఆమె ఆనందంతో చప్పట్లు కొడుతూ మురిసిపోయేది. ఆవు పాలు దోసే సమయం రాగానే ఆమె అమ్మమ్మ పక్కన నిలబడి పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా కొన్నిసార్లు పానేపాలు తీయాలని ప్రయత్నించేది. బకెట్లో 1-2 చుక్కలే పడనా ఆమె గర్వంగా చిరునవ్వు చిందించేది. అన్ని తానే నింపిందన్నట్టుగా. రోజురోజుకి ఆమెకు జంతువులపై ప్రేమ మరింత పెరిగేది. ఆవు చెవిలో రహస్యాలు చెప్పేది, మొర్రెగుబురైన బొచ్చు నిమురుతూ చెట్టునీడలో కూర్చొని చిన్నపాటలు పాడేది. ఆ జంతువులు కూడా ఆమెను అర్థం చేసుకున్నట్టే ఉండేవి. ఆమె వయసు చిన్నదే అయినా హృదయం ప్రేమతో, ఆనందంతో నిండిపోయేది. ఆ చిన్న గ్రామంలో ఆవులు, గొర్రెల మధ్య తన చిన్ననాటి అత్యంత ఆనందకరమైన రోజులు గడిపింది. పరిచర్య చేస్తూ, నవ్వుతూ తనంత పొడుగుతూ.